అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై స్పెషాలిటీ ఏంటి అంటే చాలా తక్కువ టైంలో క్రిస్పీగా తయారు చేసుకునే విధానం అనమాట. అంతేకాదు ఇందులోకి మనం యూజ్ చేసే మసాలా చికెన్ ఫ్రై టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అంతే. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. మన ఇంట్లో ఏదైనా ఒక రెసిపీ చేసేటప్పుడు రెగ్యులర్గా చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఈ వీడియో చూశాక మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై ఈ రెసిపీతో మీ రెగ్యులర్ రెసిపీ అయిపోతుంది. అంత క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అనమాట. ఈ చికెన్ ఫ్రైతో కాంబినేషన్గా మీరు మిరియాల చారు పెట్టుకోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేసేయండి. వీడియో చూశాక ఈ సండే ట్రై చేస్తున్నారు కదా, మరి ఇక లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ దాకా చికెన్ తీసుకుంటున్నాను. ఈ 1/2 కేజీ చికెన్కి ఎంతెంత క్వాంటిటీస్ వేసుకోవాలో నేను చెప్తున్నాను. చికెన్ క్వాంటిటీ పెంచుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డబుల్ చేసుకోవాలి, ఓకేనా? శుభ్రంగా క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ అండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి. ఈ ఫ్రైకి చిన్న పీసెసే బాగుంటాయి. ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి ఈ చికెన్కి ఇవన్నీ కూడా బాగా పట్టించండి. చేత్తో బాగా మసాజ్ చేస్తూ ఇలా ఉప్పు పసుపుని పట్టించుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన వదిలేసేయండి, లేదా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా సోంపు, 2 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేదా రోట్లో వేసి దంచుకోండి. ఇలా దంచుకున్న పొడిని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక బాండీలో వేసుకుని నూనె లేకుండా నీరు ఎగిరేంత వరకు కుక్ చేయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసి గరిటెతో కలుపుతూ ఉంటే గనక ఈ చికెన్లో వచ్చే నీరంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. జస్ట్ 5 మినిట్స్ పడుతుంది అంతేనండి. ఇలా చేసుకోవటం వల్ల మీరు చేసే చికెన్ ఫ్రై చిదిరిపోకుండా ఉంటుందన్నమాట. చాలామంది చికెన్ ఫ్రై చేసేటప్పుడు బాగా పీస్ కింద సపరేట్ అయిపోతూ ఉంటాయి, పీసెస్ కింద ముక్కల కింద రావు. సో ఇలా చేస్తే మీకు ఆ ప్రాబ్లం రాదు. అంతేకాదు చికెన్ ఫ్రై అనేది చాలా త్వరగా అయిపోతుంది అనమాట, టైం సేవింగ్ కూడా అవుతుంది. సో ఇలా చికెన్లోంచి ఆయిల్ ఎప్పుడైతే ఇలా సపరేట్ అవుతుందో నీరంతా ఆవిరైపోయి అప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ బాండీని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. చికెన్ ఫ్రై అయినా మటన్ ఫ్రై అయినా ఏ ఫ్రై అయినా సరే కొంచెం క్రిస్పీగా మంచి టేస్ట్తో రావాలి అంటే క్యాస్ట్ ఐరన్ కడాయి వాడితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా అడుగు మందంగా ఉండే ఏ కడాయినైనా స్టవ్ మీద పెట్టుకోండి. కడాయిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఫ్రై క్రిస్పీగా రావాలి, టేస్టీగా రావాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ తక్కువ వాడుకోవాలనుకునే వాళ్ళు తగ్గించుకుని కూడా చేసుకోవచ్చు. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేయండి. దోరగా వేయించేసి వీటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లితరుగు వేసేసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ వచ్చేంత వరకు వేయించకూడదు, లైట్గా వేగితే సరిపోతుందనమాట. కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా కాస్త ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం వేసి ఒకసారి కలిపేసేసి ఇందులోకి మనం ఆగిలి పట్టించుకున్న చికెన్ని వేసేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని బాగా రోస్ట్ చేయాలన్నమాట. గరిటెతో కలుపుతూ రోస్ట్ చేయండి. అడుగు ఏదైనా పడుతూ ఉంటే గరిటెతో మీరు స్క్రేప్ చేసేస్తే కనుక ఈజీగా ఈ చికెన్లోకి కలిసిపోతుంది. అలా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కనీసం ఒక 15-20 మినిట్స్ పాటు చికెన్ని ఫ్రై చేయాలండి. ఈ స్టేజ్లోనే మీరు చికెన్ని ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీగా వేయించుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, కడాయి అడుగున ఎక్కడా కూడా పట్టలేదు అండ్ చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు టాస్ చేయండి. ఆ ఫ్లేవర్స్ కాస్త చికెన్కి పడితే సరిపోతుంది, ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని ఇందులో 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా కానీ గరం మసాలా పౌడర్ని కానీ వేసుకోండి. ఈ స్టేజ్లోనే చికెన్ ఫ్రైని కాస్త స్పైసీగా ఇష్టపడే వాళ్ళు 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసేసుకోండి. వేసేసి ఒకసారి కలపండి. స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మీరు మంటని అసలు పెంచకూడదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచుకుని పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదండి, మిరియాల పొడి, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. అలాగే వేయించిన జీడిపప్పు వేసేసేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దించే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయటమే. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కాస్త నిమ్మకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని
వేడివేడి అన్నంతో కలుపుకుని తింటూ ఉంటే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇంకా టేస్ట్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరనమాట. టేస్ట్ చేశాక నేను వద్దన్నా సరే మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేస్తారు. అంత రుచికరంగా కుదురుతుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అస్సలు టేస్ట్ని మిస్ చేయొద్దు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.